జార్ఖండ్ విద్యార్థుల ఉద్యమం అయితే పతాక స్థాయికి చేరింది. ఏదైతే విద్యార్థుల డిమాండ్లో చాలా వాటికి అంగీకరించామని అయినా వాళ్ళు ఆందోళన విరమించకపోవడం దురదృష్టం అంటూ జార్ఖండ్ ప్రభుత్వం చెబుతోంది. విద్యార్థులతో జరిగిన చర్చలో పాల్గొన్న ప్రభుత్వ కమిటీ సభ్యులు ఆదివారం మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల డిమాండ్లో చాలా వరకు తాము అంగీకరించినప్పటికీ వాళ్ళ ఆందోళన విరమించడానికి సిద్ధంగా లేకపోవడం సరైంది కాదన్నారు. పరీక్షల అక్రమాలకు పాల్పడిన వాళ్ళని కాపాడే ఉద్దేశం తమకు లేదన్నారు. సమస్య పరిష్కారానికి ఆందోళనను పక్కన పెట్టి చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షలో చేపట్టాల్సిన సంస్కరణల మీద విద్యార్థుల నుంచి సూచనలు కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పోర్టల్ ప్రారంభించిందని, అలాగే ఉద్యోగ పరీక్ష పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందిస్తుందని వివరించుకొచ్చారు. అయితే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందినటువంటి 3 సభ్యులు అజీతా భట్టాచార్య, అసిమా హన్స్దా, జమాల్ అహ్మద్ ఆదివారం రాజీనామా చేశారు. ఈ ప్రెజర్తో జేపీఎస్సీ నియమ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో వీళ్ళు రాజీనామా చేశారు. అయితే తిరిగి మళ్ళీ నిర్వహించాలన్న దానికి మాత్రం ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు.